2026 సంవత్సరం 7వ నెల 19వ తారీఖు 7వ నెల 19వ తారీఖు దేవాది దేవుడు మనతో మాట్లాడుట కొరకై యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని టింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును అని మరి ఈ రోజున మాట్లాడటానికి కీర్తన గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 3వ వచనం 12వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును అని ఈరోజు మనకి ఒక వాక్యాన్ని ముందుంచి దానిలో మనమే నిర్ణయించుకుని ఏదైతే బాగుంటుంది నేర్చుకోవడానికి ఈ వాక్యం మనకి కంఠత కీర్తనగా వచ్చింది కదా. ప్రతి వారము ఒకటి మార్పు వస్తుంది. ఈ వారం అయితే 12, వచ్చే వారం అయితే 13. ఈ 12లో 3వ వచనంలో వాటిలో నుండి ఏం తీసుకుందాం? పెదవులు అనే అక్షరాలు అమ్మా కోసి మరి కోసి అనే హర్షవర్ధన్ అమ్మా నాలుక చిన్న సునీత గోల్డ్ మేజ్ కూడా దివ్య ముగ్గురు కోసి ఓకే నాలుక అని మరి ముగ్గురు అమ్మా మీరు నాలుగేనా? నలుగురు నాలుక అమ్మా పింకములాడు మరి హర్షవర్ధన్ గౌతమ్ దొండపాటి గౌతమ్ ఏమండి చెప్పండి యెహోవా మరి కంకిపాటి రాణి గారు ఈ చదువుకు అవసరం లేదమ్మా కూతురా అమృతం గారు ఒక మాట మాట్లాడవచ్చు అమ్మా. నీది కూడా నాలుగేనా? ఓకే నీది కూడా 4. ఇంకా అమ్మా చిన్న సున్నిత గారు చెప్పారా ఏంటి? కోసి మొత్తం మీద కోసి పారేరా బెంకమలాడేదాన్ని, దాని గురించి నేర్చుకోవాలి. చెప్పండి అమ్మా. ఇంకా యేసురాజు గారు మగవారు ఏమీ మాట్లాడుకోలేదు అమ్మా. యెహోవా ఎవరంటే పెద్ద మంగమ్మ గారు. యెహోవా పెద్ద మంగమ్మ గారు అమ్మా. ఈ ఉదయ్ కుమార్ వాళ్ళ అమ్మగారు మీరు కూడా చెప్పొచ్చు. ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ రోజున ఏమి నేర్చుకుందాం, దీంట్లో నుంచి ఏం తీసుకుందాం అనేదే ఈ రోజున సంఘంలో ఎక్కడా లేదు. ఇదేంటి ఈ ప్రశ్నలు ఏంటి, జవాబులు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ చెప్పారు. దీంట్లో నుంచే వస్తుంది మాట. ఇక్కడ పిల్లలు ఎవరు అడిగినా వచ్చే వారం ఈ ఆదివారం ఏం చెప్తారు మీ అయ్యగారంటే 13వ అధ్యాయంలో 3వ వచనంలో నుంచి చెప్తారు. మా 3వ వచనం అని అందరికీ తెలుసుంది, నాకు తెలుసు. దాంట్లోనే చూసుకున్నంత అది క్రమం ఇక్కడ. కనుక నువ్వు కూడా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయాలి. కోసేస్తే బాగుండని కొంతమంది, నాలుకని కొంతమంది, బింకమని కొంతమంది, అదేవిధంగా యెహోవా అని కొంతమంది. ఇచ్చకములాడు ఎవరని చెప్పారా? ఇచ్చకములాడు చెప్పలా. అది మంచిది కాదులే, దాని జోరు మనకి ఎందుకని చెప్పండి. సండే స్కూల్ టీచర్, ఈ రోజు ఆమె టీచరు అమ్మా. చెప్పురా హారిక స్వామిని కూడా ఇచ్చకమలాడా? ఎవరు లేరు, నేను ఉండాలని ఇచ్చకమలాడు. బుజ్జి హారిక అమ్మా నీది ఇచ్చకమలాడేనా? ఓకే ఇచ్చకమలాడు. ఏమైనప్పటికీ కూడా కసి మీద ఉన్నారు నా పిల్లలు. ఏంటంటే అసలు దాని సంగతి ఏంటో తెలుసుకోవాలి, నాది సంగతి ఏంటో కోసేయాలని కొంతమంది. ఈ విధంగా ఇవన్నీ చెప్పారు. మంచిది. ఈరోజు అంశ భాగం చెప్తున్నాను అమ్మా.
ఈ రోజు అంశ భాగం చెప్తున్నాను. యెహోవా ఇట్లన్నింటినీ చేసేది ఎవరో? యెహోవా. మొట్టమొదటిగా కంకిపాటి రాణి గారు, రెండవదిగా అమ్మ పెద్ద మంగమ్మ గారు, ఇంకా ఇద్దరేనా? ఇంకెవరు లేదుగా? యెహోవా. వీటన్నిటికీ కారకుడు ఎవరైనా అంటే కొయ్యాలన్నా తీయాలన్నా ఏం చేయాలన్నా యెహోవా. ఇవన్నీ చెప్పాలని నేను అనుకున్నా. ఇవన్నిటికంటే యెహోవా ఉన్నాడు కదా, ఆయనే కదా చేసేది. ఆయన గురించి తెలుసుకున్నాం. ఆయన చేయగలడా చేయలేడా, అసలు ఆయన ఏంటి, యెహోవా అనే ఆయన ఏంటి అనేది. ఆయన దేవుడిగా ఉన్నాడు. ఇవన్నిటినీ సృష్టించి నోట్లో నాలుగు పెట్టింది ఆయనే. విఘ్నములాడుతుంది. అదేవిధంగా దాన్ని కొయ్యాలో తీయాలో ఆయనకి తెలుసు కనుక ఈరోజు యెహోవా ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవటానికి ముందుగా మరి క్రమంలో బహుమతి. మొట్టమొదటిగా నైస్కోవా, రెండో వారికి కేకుల ప్యాకెట్. అసలు అయితే ఈరోజు చాలా మంది చెప్తారు అనుకున్నా, చెప్పారు కానీ ఆత్మ అలా పనిచేసింది. కసి ఎవరు చూసినా కసి చెప్పనిచ్చండి. అలా కసి పెట్టుకుంటే మనం ఉన్నాంరా. దేవుడే కసి పెట్టుకుంటే మనం ఉన్నాం. మంగమ్మ గారు వెనకమ్మలు ఉంటేనే నా కూతురు మొత్తం మీద ఆత్మ పనిచేసింది. ఖచ్చితంగా రక్షించబడతారు మీ ఆయన గారు, మీరు కూడా అనుకుంటున్నావు. ఏంటి నాయన థామస్ గారు ఒకనొక సమయంలో మందిరంలో కూర్చొని ఈ ప్రాంతంలో తిరుగుతాడు. దేవుని దయను బట్టి మరి వాళ్ళ అమ్మ ఎవరు పెట్టారో థామస్ అంటే బైబిల్ పేరే. థామస్ మంచి పేరు. అందుకనే ఈ రోజున దేవాది దేవుడు మాట్లాడటానికి యెహోవా అనే దాని గురించి తెలుసుకుందాం. ఏంటి ఆయన గొప్ప, ఆ యెహోవా చేసే పనేంటి. పోయాలి ఆ నాలుగు మంచిది కాదు, కానీ మనకు ఆ నాలుగు లేకపోతే పనిచేయదు. ఆ విధంగా దేవాది దేవుడు యెహోవా నిన్ను పోలి ఉన్న వారెవ్వరు, యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు, యెహోవా నిన్ను పోలి ఉన్న వారెవ్వరు, యేసువా నీకు సాటి అయిన వారెవ్వరు. ఆయన గురించి ఈరోజు తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలో యెహోవా రచయితలు ఉన్నారు కదా, ఆ రాసేవాళ్ళు యెహోవా అనేది రాయాలంటే ఇది స్నానం చేసి వచ్చినారు చూడండి. 500 పైచిలుగా ఉన్నాయి యెహోవా అన్నాయి. మరి రాసేవాళ్ళు యెహోవా అని మాట రాయటానికే స్నానం చేసి వచ్చి కూర్చుని రాసేవాడు. మరి అంత గొప్ప దేవుడు యెహోవా అంటే ఉన్నవాడు. అంతే, యెహోవా అంటే ఉన్నవాడు. అబ్రహాము అడిగారు, నన్ను పిలుస్తున్నా, నీ పేరేంటయ్యా? నేను ఒకవేళ నేను దేవుడు పిలిచాడు, ఆ దేవుడు పేరుతో వచ్చాను అంటారు కదా, అసలు నీ పేరేంటి, నువ్వేంటి, యెహోవా అంటే ఏంటి అంటే ఉన్నవాడు అంటే ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో అడిగితే అక్కడ ఉంటాడు ఆ దేవాది దేవుడు. ఆయన కరుణామయుడు కనుక ఈ రోజున ఆయన గురించి తెలుసుకున్నాం. నెంబర్ 1 అంటే యెహోవా కోసేయగలడా నాలుగు. ఈ రోజున దావీదు భక్తుల ద్వారాగా యెహోవా ఇచ్చికములాడు పెదవులను
బింకములాడు నాలుకలన్నీ కోసేస్తాడు అని ఉంది. మరి కోస్తాడా? యెహోవా కోస్తాడా? ఎలా కోస్తాడు? ఉత్తి మాట అయితే దానిలో రాయబడతారా? నువ్వైనా నేనైనా చదివేటప్పుడు ఆ మాట ఉంది అంటే సత్యమైతేనే, అది జరిగేదైతేనే, జరగనై ఉన్నదైతేనే, జరిగిపోయిందైతేనే, ఏదైనా బైబిల్లో వ్యర్థంగా కూడా ఏది ఉండదు. ఒక పుల్లైనను ఒక సున్నైనను తీయకూడదంట. మరి కోయాలి అని ఉంది. కోస్తాడా? ఎలా కోస్తాడు? కోస్తాడనే కదండి అందులో ఉంది. అంటే ఎలా కోస్తాడు అంటే, ఎలా కోస్తాడు అంటే చెప్తుంది ఇర్మియా గ్రంథం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము అధ్యాయము 2. ఇర్మియా గ్రంథము అధ్యాయము 2 వచనం 628 పేజీ నెంబర్ అండి. 2 అధ్యాయం 17 వచనం. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. చూడండి, ఏంటయ్యా దేవుడు నాలుగిచ్చాడు, మనల్ని చేశాడు కదా, ఎందుకు కోస్తాడు అంటే, ఎందుకు బాధ వస్తుందంటే, ఎందుకు బలహీనత వస్తుందంటే చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఎవరంట? ఈ రోజున ఇక్కడ కూర్చున్నాడు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేగాని బయట ఎక్కడో ఏదో జరిగిందని కాదు. మనలో మనమే సరి చేసుకోవడానికి నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా. ఎవరికి వాడే నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా ఏమన్నాడు? నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి. అంటే మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ పిల్లల్ని, నీ అన్నీ కూడా ఆయన ఈ మార్గంలో నువ్వు నడవాలని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిచే నడక మానేసేసి ఆయనకు విరోధంగా ఆయన విసర్జించి కొంతమంది పిల్లలు ఇక్కడైతే పెద్దగా నాన్న చేయబట్టుకుంటే నడవరు కానీ నడుస్తారు. కానీ ఏలూరు వెళ్ళంగానే ఆ టౌన్ ఆ వాతావరణం చూసి పిల్లడు తండ్రి చేతిలో ఉంటాడు. నేను అడతా, అరే నడితే జరిగిందన్న పడతావా అంటే తండ్రి బాధ. ఇదంతా టౌన్ రా, ఎవడు చూపిస్తాడని చేపట్టుకోవాలని ఆయన పిల్లవాడు ఏం చేస్తారు, ఆ చేయి కూడా వదిలేసుకుని ముందు పరిగెట్టడం ఏదేదో చేస్తుంటారు. కనుక దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మన కోరిక, మన తలపు, మన చూపు చిన్నపిల్లలాగా మనమేదో చేయాలని, మనమేదో చూడాలని దేవుడు మార్గాన్ని వదిలేసి నడుస్తున్నాము. అందుకునే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నడిపిస్తున్నాను కదా. అంటే యెహోవా ఎవరంట? నీ దేవుడమ్మా, నా దేవుడు యెహోవా, నా దేవుడు. నా దేవుడు ఒక మార్గాన్ని నడిపిస్తానే ఉన్నాడు. ఇప్పటికి నడిపిస్తున్నాడు. ఆ నడక మానేసేసి వేరే ఏంట్రా బాబు, వేరే ఏంటి? దేవుడు నడక మానేసేసి నా ఇష్టం వచ్చినట్టు నడిచి కూరుకుంటాడా? ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయన సృష్టికర్త, ఆయన చేతిలో ఉన్న మనం మార్గాన్ని వదిలేసేసి ఆయన్ని విసర్జించంట. మళ్ళీ మామూలు కాదు, విసర్జించి దేవుణ్ణి విసర్జించడం అంటే ఏంటో తెలుసా? మన కోరిక ప్రకారంగా ఆయనకి నచ్చంది మనం చేస్తున్నామంటే ఆయన నాకు వద్దని, ఆయనకి నచ్చంది ఈ రోజున మనం చేస్తానికి సిద్ధపడ్డావా అంటే ఆయన నాకు వద్దులే, ఇప్పుడు వద్దులే. ఆ వద్దనేవాడు, దేవుణ్ణి విసర్జించేవాడు మనలో ఉన్నాడా? ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా మనలో ఒక భాగంలో ఉండి ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు, ఏ సమయం దొరుకుతుందా పడేటని. మనలోనే ఉన్నాడు. ఎక్కడో వచ్చాడు సైతాను, ఆడు సైతాన్ కాడి, ఇటు సైతాన్ కాడి కాదు, అసలు మనలోనే ఒక మూలన ఉన్నాడు, ఒక పక్కన ఉన్నాడు. ఆ ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీడిని పడేయాలి, వీడిని పడేసి నరకానికి పట్టుకోపోవాలని పొంచి ఉన్నాడు మనలోనే. కనుక ఇక్కడ చెప్తుంది మొట్టమొదటిగా ఆయన నడిపించుండగా ఏం చేస్తాడంట? విసర్జిస్తున్నారు. అందుకే కోస్తానంటున్నాడు. ఎందుకయ్యా నీ నాలుగు కొత్త యెహోవా అంటాం మానేసి బూతులు మాట్లాడుతున్నావా?
నీ ఇచ్చ నీ కోరిక నెరవేర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావా అని మొట్టమొదటి మాటలో నుండి చెప్తున్నాడు. ఏంటంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా ఏదో అయిపోయింది, తప్పే పాపమో ఏదో అయిపోయింది అన్నీ విడిచిపెట్టేశావు. విడిచిపెట్టలేదా? ఇంకా అలాగే ఉంచుకున్నాం. మన కోరికలు ఎన్నిరా? తల్లిదండ్రుల మాటల్లా చిన్నప్పుడు మన ఇష్టం నెరవేర్చుకున్నాం, అవునా కదా? తల్లిదండ్రుల మాట విన్నామా? వాళ్ళ పెద్దలను ఏమి గౌరవించడా? మాట వినలా. వాళ్ళ కోరిక వాళ్ళ చిత్తం నెరవేర్చలేకపోయాం. పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. భార్య భర్త మాట వినలా, భర్త భార్య మాట. కోరిక ఇష్టం ఇచ్చా కోరికను బట్టి దాన్ని నెరవేర్చలేకపోయాం. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని శ్రద్ధగా పెంచుకుంటూ అయ్యో నా పిల్లలు నాలాగా ఉండకూడదు, అంతే కదా చదివించేది. నా పిల్లలు నాలాగా ఉండకూడదనే కదా చదివించేది ప్రతి ఒక్కరు కూడా. లేకపోతే మనం ఎంత పనికి వెళ్ళామో అలాగే పనికి వెళ్ళాలి అనే ఉద్దేశం మనసులో ఉండి చదివిస్తారు పిల్లల్ని. కష్టపడి గంజి పోసుకుని తాగి ఒక పూట తినకుండా ఒక పూట తిని వానలో ఎండలో కష్టపడుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారంటే ఏంటంటే నా పిల్లల్లాగా నాలాగా నా పిల్లలు ఉండకూడదు, నాలాగా నా పిల్లలను ఉండకూడదని దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి కలిగి ఇంకా పిల్లల ముందు తప్పు చేస్తున్నారంటే కోరికరా ఇచ్చా. దేవుని కోరికను నెరవేర్చడానికి పిల్లలు నా ఎంత అయ్యారు, పిల్లలు నాతో ఎదుగుతున్నారు. పిల్లలు ఈ రోజున సామెత ఒకటి ఉంది, తల్లి చేలో మెత్తే పిల్లలు కట్టమే. అంటే తల్లి చెప్పింది ఖచ్చితంగా చేస్తారు, ఇందులో డౌట్ లేదు. మా అమ్మే చేసినప్పుడు, లేకపోతే నేను తల్లిగా ఉన్నాను. ఈ రోజున మీ మధ్యలో తల్లిగా ఉన్నాను. నేను తల్లిగా ఉండి వాక్యం చెప్తున్నా. వాక్యం చెప్తా నా ఇష్టానుసారంగా నేను చెప్తాను, నేను చేస్తా ఉంటే మీరు నమ్ముతారా? బైబిల్ నేను నమ్మలేక ఏంటి అయ్యగారు చెప్పేది అసలు ఎక్కదరా? ఒక మాటలో చెప్పనా? బైబిల్ కానీ నేను చెప్పినా అందులో ఉన్నది సత్యమైన నీకు ఎక్కదంటే. ఎందుకని నా ముఖం చూడగానే నా మాట మాట్లాడుతుండగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? నేను ఇక్కడ నిలబడి ఉండి దేవుడి మాట చెప్తున్నా, ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడా నా పంద్రా, నేను నడిచే నడక, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయ్యగారు చెప్తున్నాడు కానీ అబ్బో అంత చెండాలు లేరు, కానీ ఏంటో చెప్తున్నాడు. ఎక్కుదా? అదే విధంగా నువ్వు సరిగా ఉండి నీ పిల్లలు చెప్పితే ఎక్కుద్ది. అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా జీవించుకుంటూ నీ పిల్లలకి నేర్పాలని ఎంత ప్రయత్నం చేస్తే ప్రయోజనమా? తప్పు తప్పు. వాక్యం చెప్తుంది ఈ రోజున ఆయన చేతిలో ఉన్నాం, ఆయన నడిపించుతూ ఉన్నాడు. ఆ నడక మానేసి ఆయన్ని విసర్జించి నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తావా? దేవుణ్ణి కూడా ఈ రోజున మోసం చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటారు? ఎదురుకుండా నీ అంత పిల్లలు పెట్టుకుని నీ అంత కుటుంబం పెట్టుకుని కుటుంబాన్ని పెంచాలని చదివించుకుంటూ జ్ఞానం వచ్చి వాళ్ళ జ్ఞానంతో ఉండగా నువ్వు చేసేదేంటి? ఈ రోజున బైబిల్ మాట్లాడుతుంది, యెహోవా. అయ్యగారు మాట్లాడలేదురా, నా మీద పనిపెట్టుకోమా. వాక్యం చెప్తుంది, జాగ్రత్త. నీ ఎంత తోడయ్యారు నీ పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచించి చదివించుకున్నావు. వాళ్ళ మీద నీ మనస్సు ఉంది, వాళ్ళ మీద నీ హృదయం. దేవుడిని నమ్ము. దేవుడు చేయలేడా? దేవుడిని చేయలేవని నువ్వు ఇంకా ప్రయత్నం చేసి ఎంతవరకు ఎక్కిస్తావు? తాడి చెట్టు ఎక్కేవాడిని తీసుకెళ్ళావు, అది మొదలు లాగుంది. ఎక్కించడానికి ప్రయత్నం చేయడానికి ఆడుకో అమర్తలా. అప్పుడు ఏం చేయాలంటే 4 మెట్లు వేస్తాం, కొద్దిగా ఎలాగైనా సన్నం అవుద్ది. అక్కడ పాపుకుంటే ఎక్కించేది. మొదలమ్మడి పడి నువ్వు కూడా ఎక్కుతావా? ఎక్కువ అని ఎక్కలేం కదా. కనుక పిల్లల్ని పెంచినప్పుడు నువ్వేం చేయాలంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లల వెనకమాలు ఉండి ఇలా 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 పెట్టి అంతవరకే. కానీ దేవుణ్ణి వదిలేసి నీ ప్రయత్నం, నీ తెలివితేటలో, నీ ఆలోచన పనిచేయదంటే సృష్టికర్త ఆయన ఈ చేతిలో తీసుకుంటావా దేవుణ్ణి? అదే ఈ రోజున నాతో నీతో మనతో చెప్తుంది. నెంబర్ 1 ఏంటంట, ఆయన మార్గంలో నడిపించుతుండగా విసర్జించగా దేవుడిని వదిలేక చెప్తుంది నెంబర్ 1. మరి నెంబర్ 2, చేసిందంతా చేసి బాధపడేవారు. చేసిందంతా చేసి బాధపడేది ఎవరు? మరొక వచనం చెప్తుంది, 2వ వచనంగా యెషయా గ్రంథం 3:16 వెళ్దాం. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఏం చెప్తున్నాడో చూస్తాం.
మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మా 570 పేజీ నెంబర్ అండి. 3:16. ఆయుష్ వాడన్నిటికి మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాలై సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై మెడ మెడ చాచి చాచి నడుచుచు వాళ్ళ చూపులు చూచుచు కులుకులతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు. చూడండి ఏమన్నాడంటే దేవుడు, ఎవరంటే సియోను కుమార్తెలు బయటోళ్ళ సియోను కుమార్తెలు ఎలా నడుస్తున్నారంట? మెడ చాచి మెడ అది చాచి ఎవరు తెచ్చారో మీకు? వారసు మెడచాల్సినటువంటి ఏమని తెలుసా? సియోను కుమార్తెలు. నేను దేవుడిని నమ్ముకున్నాను. మెడచాల్సినటువంటి వాళ్ళ మెడ ఉన్నది ఎంత, వాళ్ళ మెడలో చూస్తే తుల బంగారం లేదు. అయినా వాళ్ళు ఏం చేస్తారు మెడ చాచి చాచి నడుపుతున్నారంట. గజ్జలు సరిగా లేని ఇది ఏంటి పట్టీలు, ఏం పట్టీలు అంటే ఈ స్టీల్ పట్టీలే. పట్టీలు కూడా ఇత్తడే, అవి వెళ్ళే కాదు. వాటిని గల్ 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 ఎవరాళ్ళు? సియోను కుమార్తెలు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆ విధంగా ఉన్నారని రెండోది చెప్తుంది. మొట్టమొదటిగా నా చేతి నన్నే వదిలేసి వాళ్ళు నన్ను విసర్జించినట్టు చేస్తున్నారు అని చెప్తే, రెండోది అంతే సియోను కుమార్తెలు అంటే ఎవరాళ్ళు? సియోను కుమార్తెలు దేవుని పిల్లలై ఉండి, దేవుని ప్రజలై ఉండి, దేవుని మందిరంలో పాట ప్రార్థన వాకి తెలుసుకున్నోళ్ళు బయటికి వెళ్ళగానే మెడతాసి ఓడి చూపులు కూడా వారి చూపులు అంట. ఆ వారి చూపులు చూపుకుంటారు మెడతాసి ఉంటారు. ఈ రోజు చెప్తున్నాడు యెహోవా. వాళ్ళకి జరిగేదేంటి? ఆ విధంగా ఉంటే చెప్తుంది కింద 17 చూడండి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలు సియోను కుమార్తెల నడినెత్తి బోడి నెత్తి మీద సారి ఎంటికలు కొడవలేమని చేస్తాడంట. సామాన్యుడి గారు దేవుడు. ఒకవేళ మెడదాచుతున్నావేమో, లేకపోతే వారసూపులు చూస్తున్నావేమో, లేకపోతే దేవుడిని నమ్మానన్న పేరుతో ఉండి గల్ 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 మన ఇతరులకి ఇబ్బందికరంగా ఉన్నావేమో. ఈ విధంగా ఉండదని యెహోవా చూస్తున్నాడేనా? బైబిలేనా? ఈరోజు అంశం ఏంటి? యెహోవా. ఆ యెహోవా అన్న ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడైనటువంటి చెప్తున్నది 2 మాటలు. ఎక్కువ తింటే నా యొక్క మెరుమిరి చూస్తారేమో నా 2 కంచేసి బయట కిందకు వచ్చేసాను. కనుక మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ఆయన మార్గాన్ని విసర్జిస్తున్నారు. రెండవదిగా సియోను కుమార్తెలు ఏం చేస్తున్నారు? మెడ చాసి నడుస్తున్నారు. అంతే. నా భర్త, లేకపోతే నా బావగారు, నా అన్నదమ్ములు, లేకపోతే నా తోటికోడలు, వాళ్ళ మధ్యలో నేనున్నాను కదా, మౌనంగా తగ్గించుకుని ఉండాలి, నా దేవుడు తగ్గించుకుని ఉన్నాడు అనకుండా మెడ లేని మెడని ఇంకా అది బాగా దాచి ఎట్ట అనుకుంటూ వెళ్ళిపోతున్నారంట. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకోటి చేస్తాడంట. అది కూడా జరుగుతుంది. చాలా ఉన్నాయి, కావాలంటే మీరు చదువుకోండి, ఇంటికెళ్ళి సమయం ఉండదు. కానీ 24 చదవండి పోనీ. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలను, ప్రశస్తమైన ప్రయోస్త్రములకు ప్రతిగా ఓలిపట్టయు, అందమునకు ప్రతిగా వాత. ఇవన్నీ వస్తాయంట. అంటే దేవుడు చెప్తున్నాడు, మెడదాచి నడవకండి, నా పిల్లలు కదా, నా సొత్తు కదా, నేను యెహోవాని. జాగ్రత్త. వాత వేయబడిన దాకా వద్దు, బోరుగుండి అయిపోయిన దాకా వద్దు. నా పిల్లలు నడికట్టు రూపాలుగా తాడంట. చూడండి, ఇంకా పైన బోర్డులు ఉన్నాయి, మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. నేను ఇప్పుడైతే చెప్పలేను. కానీ దీనికి మధ్యలో చాలా ఉన్నాయి. అంటే మెడదాసి నడితే వచ్చే అనర్థాలు ఎన్నో ఉన్నాయి. కనుక మనం దేవుని పిల్లలు కనుక దేవుడి వైపు చూస్తూ దేవుడినే ఆనుకుంటూ ఉండాలి. మగవారు మాకు లేదు, ఆడికేని అనుకో. మాకు మగవాళ్ళ గురించి కూడా ఉన్నాయి, కానీ దాన్ని తీయటానికి కానీ వచ్చినా తీయలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎవరో సియోను కుమార్తెలు. నెంబర్ 1 ఎవరో? మొట్టమొదటికి ఎవరోరా మనం? దేవుడైన యెహోవా పిల్లలం మనం.
ఆయన మార్గాన్ని వదలకూడదు. తర్వాత ఏడు కుమార్తెలు. సియోను కుమార్తెలు యెహోవా కుమార్తెలు యెహోవా మందిరంలో ఉండేవారు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇంకా సియోను కుమార్తెలు ఆయన సెలవైపోయింది, నా పిల్లలు నా చేతిలో ఉండలేదు అంటున్నాడు రెండోది. మరి ఈ విధంగా ఉండి మరి మూడో దాని దగ్గరికి వచ్చేద్దాం. ఎందుకంటే అక్కడికి ఎక్కువసేపు నిలబడితే బాగుంది, ఒక్కొక్కరి కోపాలు వస్తాయి కనుక. ఇప్పుడు జరిగేదేంటి? ఇప్పుడు జరిగేదేంటి అంటే ఇప్పుడు జరిగే దాని గురించి తెలుసుకుందాం. కీర్తన 118:10. కీర్తన 118:10. అన్యజనులందరూ అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. నన్ను చుట్టుకొని ఉన్నారు. చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను వారిని నిర్మూలము చేసేదను. నిర్మూలము చేసేదను. చేసేదను. అంటే ఇక్కడ చెప్పుతున్న మాటను బట్టి అన్యజనులందరూ చుట్టుకుంటున్నారు. మనం ఎవరో సియోను కుమార్తెలు ఒకప్పుడు అన్యులుగా బాబు కాదా? అవును. అన్యులమే. ఆ అన్యులుగా ఉన్న వారిని గురించి రాత్రి ఒక అమ్మ చెప్పింది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు లేదండి, ప్రార్థన లేదండి, వాక్యం లేదండి, ఇష్టానుసారంగా ఉంటే నాకు బాధ వేసిందండి, నేను ప్రార్థన చేశానండి. ఎప్పుడైతే బాధలాల మెట్ట మీద గుడి కడుతున్నారు అంటే అబ్బాయి ఆ దేవుడికి స్తోత్రం, ఆయన నా కన్నీరు చూసావు నాయన అంటుంది ఒక తల్లి. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మనం అన్యులుగా ఉన్న వారిని ఏం చేశాడు? యెహోవా నామమును బట్టి యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నిర్మూలన చేశాడా? చేశాడు. గోల్డ్ మెరీ గారు పరికక్షింగ్ చెప్తుంది ఎలా చేశాడు. ఇంకోటి కూడా కింద కొంచెం 11 కూడా అదే అంటుంది. అమ్మా నన్ను తీసినాను, వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేశా. ఎలా చేశాడు నిర్మూలన? ఆయన వాక్యం ద్వారా పనికి వచ్చారా? అది ఆధారాలతో సహా పెడతా కావాలంటే చూడండి. కొన్ని 13 చదవండి. ఇక్కడ నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా పడదోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఎప్పుడైతే ఆయన పడదోశాడు, ఆయన ఎప్పుడైతే నిర్మూలన చేశాడు, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న సుప్రతనం, మనలో ఉన్న వేషాలు ఇవన్నీ కూడా తీసి ఆయన నామంలో నిర్మూలన చేసి రక్షించుకున్నాడు. నిర్మూలన చేస్తాం అంటే శాంతం తీసేసేవాడు ఉన్నారు. నిర్మూలన చేస్తాం అంటే తీసేసాడు అనుకుంటాం కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనలో ఆయనకి నచ్చనాటిలన్నింటినీ ఒక్కొక్కటి నిర్మూలన చేశాడు. కనుక ఆయన గానము, ఆయన రక్షణ దొరకమైనది. ఈరోజు పాట పాడుతున్నారంటే మనలో ఇంకా ఏదో సినిమా పాటలు ఉంటే రావు. మన పాట ఎప్పుడు ఎన్నటువంటి పాటలు పాడుతున్నారు ఇక్కడ. నిజంగా మరి ఎప్పుడు నేర్చుకున్నారో, ఎప్పుడు పాడారు ఇక్కడికి వచ్చి పాడేవాళ్ళు. ఈరోజు కూడా కొత్త పాటలు. మరి సునీత పాడింది, చిన్న సునీత. మరి ఆ పాట నేను ఎప్పుడు ఇవ్వాల. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా పాటలు నేర్చుకుని ఉన్నారు. ఆనాటి నుండి దేవుడు ఉన్నాడు కనుక మీతో, ఆనాటి నుండి ఈనాటికి కూడా ఆయన మనలో ఉన్న వాటిని నిర్మూలన చేసి దేవుని కుమార్తెగా చేసుకుంటాడు. కానీ ఈ రోజు కూడా మెడసారి నడితే దేవుని బాధ. అవును కదా? సియోను కుమార్తెగా నేను చేసుకున్నాడు. దేవుని మందిరం వచ్చేసాడు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. రేపో మాపో ఉపవాస ప్రార్థన అంటున్నారు. ఉపవాస కోటలు మనం పెట్టుకుందాము. 7వ నెల బైబిల్ లెక్క ప్రకారంగా ఉపవాస కూడికలు ఉన్నాయి బైబిల్ లెక్క ప్రకారంగా. కనుక మనం కూడా బైబిల్ని కలిగి ఉన్నాం కనుక ఉపవాస కూటాలు పెట్టుకుందాం 3 రోజులని చెప్తున్నారు. ఈ రోజుకైతే ఒక రోజు అయితే మరి ఆంధ్రీ గారి కాదు, అంతకంటే ముందు గోల్డ్ మీద ఉంది. ఏమందో తెలుసా? ఒక్కరోజు సేవకుడికి నేను ఇస్తాను నా కుటుంబం నుండి అని ఆ గోల్డ్ మీద గారు ఒక రోజు అన్నది. తర్వాత ఆంధ్రీ గారు కూడా రాత్రి అన్నారంట. నేను ఒక రోజు ఇలా చెప్పారు కదా. 3 రోజులు 3 విధాలుగా 3 సేవకుల్ని పిలవాలని ఆశపడుతున్నాము. మరి పెద్ద మంగమ్మ గారు అంటే ఒక రోజు సేవకుడికి భోజనం వండి పెడతానన్నారు. అమ్మ 2వ రోజు కాంటే మరి
పోనైపోతుంది, మూడోది పోయిందంటే ఇక మళ్ళీ రాదు అని అంటే మూడో రోజు నేను ఇస్తానని అక్షయరాణి మూడో రోజు అయింది. కానుకలు అయితే సేవకులకి అయిపోయినాయి, భోజనాలు అయితే మట్టికి ఒకరోజు భోజనం ఆవుంది, కానుక భోజనం కూడా ఆవుదేనంట. మరి ఒక్కరోజు భోజనం మరి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిద్ధపడండి. ఈ ప్రాంతంలో ఒక వాక్యం అంటే నువ్వు కోట్లు పెట్టి కొనలేనిది వాక్యం ప్రకటించడం అంటే సామాన్యం కాదు. మీటింగ్లో ఒక రోజు వాక్యం ప్రకటించాం, ఆ రోజు ఖర్చు 80,000. ఏది ప్రకటించింది ఆ వాక్యం, అదే వాక్యం రేపు ఒక సేవకుడు వచ్చి మందిరంలో మనకు బోధిస్తాడు, అది కూడా దానికంటే విలువైంది. కనుక ఈరోజు చెప్తున్న వాక్యాన్ని బట్టి ఇక్కడ మూడవది ఏమంటున్నాడు, అన్య జనులుగా ఉన్న మనల్ని ఆయన నామంలో నిర్మూలమైంది. అంతేగా దేవుని పేరిట నువ్వు తప్పు తీసుకోవద్దు, తాగొద్దు, తప్పు విడిచిపెట్టారు. కానీ ఈ రోజున ఏలూరులో బంగారం కొట్టి ఆయన ఉన్నాడు, ఆయన ప్లస్సింగ్ ఏదో బంగారం కొట్టి ఆయన జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ చోట్లో వాక్యం పనిచేసి ఆ వాక్యాన్ని బట్టి మరలా జైలు నుంచి బయటకు వచ్చి షాప్ పెట్టి బ్లెస్సింగ్ అనేది పెట్టి ఎప్పుడైనా వెళ్ళండి, దాంట్లో చుట్టూ వాక్యమే ఉంటాయి. ఆయన మాట్లాడితే వాక్యమే, బంగారం కొట్టు అయినప్పటికీ కూడా రాగానే ఆయన మర్యాద తీయిస్తాడంట, ఎన్నెన్నో చక్కని మాటలు చెప్తాడు. అంటే మారింది ఎక్కడే అంటే దేవుని మాటనే. ఈ రోజున కూడా మనము ఈ రోజున అన్యులుగా ఉన్న మనం ధన్యులుగా మారేమో అంటే ఆయనే మార్చుకున్నాడు. ఆయన వాక్యమే ఒక్కొక్కటిగా నశింపజేసింది. అర్థమవుతుంది కదా? ఈ మూడో విధానంగా ఈ విధంగా మూడవది ఏం చేసింది, అన్యులుగా ఉన్న మనమే మార్చింది. మరి నాలుగోది తీసుకుందాం, రక్షణ వలన లాభం ఏంటి అంటే నిర్మూలం అంటే రక్షణే. ఆయనలో రక్షణ తీసుకోవటమే నిర్మూలం. నశించిన దానిని వెతికి రక్షించాడు ఆయన. రక్షణ వలన వచ్చిన లాభం ఏంటి? ఆదికాండం 29. రక్షణ వలన ఆ యెహోవా చేసిన కార్యం ఏంటి? ఆదికాండము 29 అధ్యాయము మొట్టమొదటి పుస్తకం అండి. మొట్టమొదటి పుస్తకం 29 అధ్యాయము 32. అమ్మా లేయా గర్భవతి అయి కుమారుడు కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక ఏం చేశాడు అంటే ఇక్కడ ఆమె ఎవరు? లేయా యాకోబు గారికి మొదటి భార్య. ఆమెకి వివాహం ఎలా చేశారు తెలుసా? 7 సంవత్సరాలు కొలువు చేసి కవత ఉండి ఆమె కంటే చిన్న ఆమెను ప్రేమించాడు, రాహేలుని ప్రేమిస్తే ఆడ మామగారు ఏం చేశాడంటే రాత్రి పెళ్లిపెట్టి ఆ రాత్రే పెళ్లిపెట్టి కాముగా పెద్దావిడి చేసేసి పెళ్లి చేసేసాడు. కార్యక్రమం కూడా చేసేసాడు. చేసిన తర్వాత చూస్తే పెద్దావిడ ఏంటి ప్రేమించింది ఆవిడగా, నువ్వు ఉన్నవేంటి ఇక్కడ రాత్రి దాడి కట్టింది, నువ్వు నాకే నీకు కట్టానా, నువ్వెట్ట కట్టించుకున్నావే? మా నాన్న కట్టించుకోవాలని నేను కట్టించుకున్నా. తండ్రి మాట వినాలి కదా, మీ నాన్న మాట విన్నావా? ఇప్పుడు నాకు తగులుకున్నావు కదా, నన్ను పట్టుకున్నావు. ఇప్పుడు నాకు జరగదు. మా నాన్న చేశాడు పెళ్లి, నేనేమి అడ్డుకోలు చేసుకోరా, మనక నువ్వే నా భర్త. లెక్క ప్రకారంగా 4గురిలో పెళ్లి చేశాడు. ఆనందం ఈయన ఆలోచించి ఏం చేయాలి తర్వాత, మామయ్య నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసింది మంచిది కాదు. ఏంటయ్యా తప్పు? మన లెక్కల ప్రకారంగా పెద్దామకు పెళ్లి చేయకుండా చిన్నామకు పెళ్లి చేయడం సాంప్రదాయం కాదు. తండ్రిగా నా బాధ్యత ప్రకారంగా పెద్దామకు పెళ్లి చేసేసాను. మరి ఇప్పుడు ఏం చేయను? మరో 7 సంవత్సరాలు చేయి, చిన్నామను కూడా నీకే ఇస్తా. అలాగా సరే, ఆమె కోసం 7 సంవత్సరాలు చేశాడు. చేసి చిన్నామని చేసుకున్నాడు. పెద్దామని చిన్నామని ఇద్దరు చేసుకుని ఇద్దరితో సరిగా ఏమితో ఉండాల. ఏది పెద్దవాళ్ళతో ఇష్టం లేదు కదా.
అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకున్నది ఎవరు? దేవుడు. యెహోవా. నువ్వు కూడా అలాగే ద్వేషించబడుతున్నావేమో నీ అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తూర్పుకోవడంలో కానీ, గ్రామంలో కానీ, ఈ ప్రాంతంలో కానీ ఒకవేళ నిన్ను చూసి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో. చూడవలసింది ఎవరు? దేవుడు. యెహోవా. యెహోవా చూసి ఏం చేశాడంట? ఆమె లేయా గర్భవతి కుమార్తె కనిన. అమ్మా, కుమార్తె లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా వెలుమిలను ప్రేమించును కదా. నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకని? కుమార్తె ఇచ్చాడు. ఇది వరకటి రోజుల్లో పెద్దగా ఎక్కడ ఆగేవాడు కాదు ఆంధ్రీ గారు. ఎక్కడికి వెళ్ళారండి? పొద్దున్నంటే వెళ్ళాను, నారుబడికి నీళ్ళు పెట్టాను, కాళ్ళు చేతులు కడుక్కున్నాను, మొహం కడుక్కున్నాను, వస్తా గోదావరి చూపుతాకి వెళ్ళాను. ఎక్కడ? అది మనవండి. కలసేరి వెళ్ళారా? అక్కడ ఇష్టం ఉందో లేదో నాకు గోదావరి చూపుతాకి వెళ్ళాడు. ఇక్కడ పుట్టిన పెద్దోడు సరిగ్గా చూపుతాడు లేదు కానీ అసలు కంటే వడ్డీ అంట. ముద్దు. ఆ విధంగానే ఈ రోజున దేవాది దేవుడు చెప్పింది ఆమె అనుకున్నది. ఇకైనా నన్ను ప్రేమించును కదా. నేను కొడుకుని కన్నాను కదా నా భర్తకి, నా అక్కను ప్రేమించాడు ఓకే, కానీ నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నన్ను ఈ విధంగా ఉన్నాడు ఇక చేసుకుంటాడని చేస్తున్నాడు. ఆ విధంగా మరలా అంతేకాదంట 33 ఆమె మరలా గర్భవతి కుమార్తె. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి విన్నాడు కనుక విన్నాడు. మొదలుగా ఏం చేశాడు? చూచాడు. రెండోది విన్నాడు. ఈ రోజు నిన్ను కూడా ఏదన్నా మాటలు అంటున్నారేమో సూటిపోటిగా గ్రామంలో. అంటే దేవుడిని నమ్మక ముందు, దేవుడు తెలియక ముందు నీ ఇష్టానుసారం ఏదైనా చేసావు. ఈ రోజున దేవుడిని నమ్ముకొని కొన్ని చంపుకొని నీ శరీరాన్ని, నీ ఆలోచనని, నీ ఆశలన్నింటినీ చంపుకొని జాగ్రత్తగా జీవించు ఉన్నా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎవరంటున్నారు? ఆయన వింటున్నాడు రా. అది ఈ రోజున మీతో చెబుతున్న మాట. యెహోవా అంటే ఎవరంటే చూస్తాడు, అక్కడ వింటాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటే ద్వేషించినప్పటికీ కూడా ఆయన చూసి ఏం చెప్తాడంటే తల బోరు కూడా చేస్తాడు, మురుగు వాసన చేస్తాడంట. మురుగు మంచి పరిమళ తైలం కొట్టుకుని నువ్వేం చెక్క వెళ్తుంటే పక్కోళ్ళకు నీకైతే సువాసన, పక్కోళ్ళ కంపు. ఈ బతికేట్రా బాబు ఈ అబ్బాయిది ఏంటి ఇంటికాడేమో ఈగల మాత ఏంట్రా బాబు ఇంటికే చూసావా? ఇంటి ముందు ఏముండదురా బాబు. వాళ్ళ ఆవిడ చూస్తే వాళ్ళ భార్య చూస్తే ఎండిపోయి ఉంటది. ఈ బడాయి కాదు, తప్పు. కనుక దేవాతి దేవుడు చూస్తున్నాడు రా. ఆయన చూస్తున్నాడు కనుక ఆయన బట్టి సత్యొద్దు. అదే చెప్తున్నాడు. ధన్యత రక్షణ వల్ల నీకు నాకు వచ్చింది ఏంటంటే ఎప్పుడైతే పడ్డావో చూస్తాడు రా. ఇప్పుడు చూస్తాడు, ఆయన చూస్తాడు. ఆయన చూస్తమే కాకుండా వింటాడు నీ మొర. ఎవరో అక్కడికి వింటాడు, చూస్తాడు అన్నారు కదా. ఆ చూసి వినే ఆయన ఏం చేస్తాడు అంటే అమ్మా ఏం చేస్తాడు అంటే 5వ మాటగా కీర్తన 116:1 ఎప్పుడు జరిగేది? యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. సరే కింద కూడా చదవండి. ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవిత కాలం అంతయు ఏం చేస్తావు? ఆ మొర ఇప్పుడు చేస్తున్న పని. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎట్లా పైన 3 అడ్డమత్తం ఏమో చూసుకోవాలి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన ఎట్లేదు, నా పంజారు ఎట్లేదంటే ఒకవేళ మెడదాపి నడుస్తున్నావేమో జాగ్రత్త. లేదు ఇంకా ఏంటంటే ఆయన త్రోవను విసర్జించేసేమో జాగ్రత్త. ఈ 2 చెప్తేనే ఇది లేకపోతే ఖచ్చితంగా వినేవాడు. ఎంత బాధపడి ఉంటుంది.
నేను చేసుకున్నాడు కదా మళ్ళీ ఒక సంవత్సరాలు బాధ్యతను ఎందుకు నన్ను నాతో ఉండొచ్చు కదా అని బాధపడి ఉంటా. మా అక్క ఎవరిలో కూడా చేస్తారు కదా చెల్లిని అమ్మా చెల్లిని ఆ చెల్లికి ఎవరినో కూడా చేస్తారు కదా మా నాన్నగారు. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ బాబోయ్ నేను ఉన్నాను కదా అని ఎన్నిసార్లు ఆమె బాధపడి ఉంటుంది. నాకు అర్థం లేదు ఇప్పుడు అప్పుడు మంచి మనసు ఉంది కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా, ఎన్నో విధాలుగా మూసిన మొత్తం ఆ గర్భాన్ని చాలా కాలం లేయాకి పిల్లలు పుట్టేసి ఉడిగిపోయిందాక ఆ అభ్యాన్ని తెరవలేదు. ఏంటంటే ఆయనకి ఇష్టమే కరెక్టే, కానీ చేసిన ధర్మం అంటే జరిగిన ధర్మాన్ని నిర్వర్తించలేదని దేవుడు కోపం వచ్చింది. ప్రేమించడం మానేసేసి ఎక్కడ కవతం కాడే ఒకవేళ ఆ కవతం చేసేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు ఈమె భార్యగా ఉండి ఇంటికాడ చూసేటప్పుడు చెల్లితో ఒకవేళ ఆ యాకోబు గారు సంతం ఆడుతూ ఉండగా చూస్తే నువ్వు కూడా నా పిల్లమేలే ఎవరుకుంటావు ఇంకా 2 సంవత్సరాల్లో ఇక నువ్వు నా సొంతం. ఈ మధ్యలో ఎన్ని జరిగినాయో ఎంతమంది పడుతుంది. భార్య భర్తను చూసి ఎన్నిసార్లు బాధపడిందో దాన్ని చూశాడు దేవుడు. ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె చేసిన ప్రార్థన విన్నాడు. చూసేవాడు ఆయన యెహోవా, వినేవాడు యెహోవా. ఆయనే చెప్తున్నాడు ఏమనంటే యెహోవా నా మరణం నా విన్నపములను ఆలకించి ఆలకించి ఉన్నాడు అని చెప్తుంది. నా జీవిత కాలం అంతా నాకు మొరపెట్టుదును ఆయనకి కావాలి అంటే ఆయన మొరపెడతాం మానేసేసి ఇంకా దేనికన్నా చెప్తున్నామేమో. ఒకవేళ మరి వారం రోజులు అయిపోయింది, బియ్యం కట్ట అయిపోయింది, ఏం చేస్తున్నావో ఏమో, అక్కడ ఇక్కడ ఇళ్ళ చుట్టూ బదులు చేసేసారు అంటున్నావా? కాదు, దేవుడితో చెప్పు నాయన నా భర్త కూలి పని పిచ్చిపోయారు, ఆయన బట్టి ఏం చేస్తారు? అతి చెప్పబోయి ఇటు మాట్లాడితే దేవుడు ఉంటాడా? దేవుడికి చెప్పవలసి నువ్వు రక్షించబడి వెలిగించబడి పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఆదివారం ఆరాధనకు వస్తూ ఆయనతో నడుస్తూ చెప్పవలసింది ఆయనకి కానీ భర్త కాదు. ఈ రోజున భర్త ఒకవేళ తెలకపోతున్నాడేమో, ఇంట్లో నిండుకుని ఉన్నాయేమో, అలాంటి సమయంలో ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి. ఆయన వింటాడు. ఎప్పటి వరకు? జీవితాలతో. అంతేగాని బాధ వచ్చినప్పుడు మానేసి సంతోషం వచ్చినప్పుడు నీ ఉపలాటంగా మధ్య మందిరానికి రావటం కాదు. మొన్న లేకపోయినా మందిరంలో ఉండు, అడుగుతూ ఉండు. ఆయన ఇస్తాడు తగిన సమయం, ఆయన ఇస్తాడు. కుమారులే ఇచ్చేసారంట. మరి ఇక్కడున్న వాళ్ళకు కూడా కుమారుని ఇచ్చిన కాక. ఆ విధంగా దేవాది దేవుడు చేస్తూ 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 నీవు నీ మొర వింటున్నాడు అంటే ఏమి జరుగుతుంది? మొర వింటున్నాడు అంటే జరిగేదేంటి? మొర వింటున్నాడు అంటే జరిగేదేంటి? నిర్గమకాండం అమ్మా కార్యాలు జరుగుతాయి. అక్షయ రాణి గారు అంటున్నారు మొర వింటున్నాడు అంటే ఏం జరుగుతుందంటే కార్యాలు జరుగుతున్నాయండి, అందుకే వింటున్నట్టు లెక్క. నేను చెప్పినట్టు జరుగుతుంది అంటే ఆయన వింటున్నాడు కనుక జరుగుతుంది అంటుంది. లేవి కాండంకి వెళ్తాము. నిర్గమకాండము 34:6 34:6 అమ్మా. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన దాటి వెళుతూ నీ ఇంటికి వచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తావు. అయ్యా నా సంగతి ఎలా ఉంది బాబు, ఇలా ఇబ్బంది పడుతున్నాయి, నా పిల్లలకు ఉద్యోగం లేదు నాయన, లేకపోతే నా బిడ్డ సంగతి ఏంటి నాయన, నా కుటుంబం సంగతి ఏంటి నాయన, నా భర్త సంగతి ఏంటి నాయన, నేను చేస్తున్న చేతి పని సంగతి ఏంటయ్యా, నా ఇల్లు సంగతి ఏంటయ్యా అని మోకరించి ఆయనతో మాట్లాడుతున్నావు. మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆ చోట్లో ఉండి మరలా తిరిగి వెళ్తూ ఉండగా ఏమి ఇస్తారట? కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కృపా సత్యము. కృపా సత్యం అంటే వాళ్ళిద్దరు ఎవడో
ఏ దేవుడు? సత్యమై ఉన్నది ఎవరు? ఫస్ట్ లో మొట్టమొదటిగా యెహోవా తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన కృపా సత్యములే. కానీ చివరికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్యం వీళ్ళిద్దరుగా త్యాగమై ఆత్మ కుమారుడు వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటూ మన కొత్త నిబంధన సంఘంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. కృపా సత్యములు కలిసి, కృపకు సత్యం కలిపితే అదే విధంగా నీతో ఉన్నటువంటి నీలో ఉన్న భక్తికి ఆ దేవుడు కలిస్తే ఇంట్లో అసలు ఎంత సమృద్ధి, నువ్వు అనుకున్నది అలా జరిగిపోతుందంటే. ఆయన ఎప్పుడైతే నీతో కలిశాడో, నీతో స్నేహం చేస్తున్నాడో, నీ భక్తికి తగినట్లుగా ఆ సత్యము, ఆ కృప వెంబడిస్తుందో నిన్ను, ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు రా బాబు. లోటు ఉండదంటే ఇక్కడి నుంచి ఇదంతా బంగారమే ఉందా? లోటు అంటే బంగారం ఇంట్లో చూసినా బయట చూసినా ఎక్కడ చూసినా బైకులు బండ్లు ఇవన్నీ ఉంటాయంటే అవన్నీ కాదు. అవన్నీ ఉంటే మనిషిగా ఉండడం అసలు నడమంత్రం సిరి వచ్చినా ఈ సాధారణ సాగుతూ చెప్తూ ఉంటారు. అసలు మనిషి తట్టుకోలేడు, నిలబడలేడు, కూర్చోలేడు. ఆ విధంగా ఉంటుంది ఆ బాధ అనేది. కనుక ఈ రోజున జాగ్రత్తగా ప్రభువుని కలిగి అణిగి మణిగి దాన్ని చూసుకుంటా ఆయన ఇచ్చిన కృప ద్వారా బతికేద్దాం. అంతేగాని మెడదాపి నడవద్దు. పంపు చెట్టు కొట్టుకుంటే అదొకలాగా నడుపుతారు. ప్రయాణం ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు మామూలు చీర కట్టుకుని మామూలుగా వచ్చేస్తుంటారు. అదే పిల్లలకు అప్పుడు చేస్తారండి తలుపులాడేది. దేవుడికి కట్టొచ్చుగా. దేవుడు చూడండి, కొంతమంది దేవుడికి చీర కడతారండి, ఇంట్లో కట్టుకుని పక్కన పెట్టిన దాన్ని కట్టుకుని వచ్చేస్తుంటారు. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనకి దేవుడికి దానిలో మంచిది నెంబర్ 1 ప్రథమ ఫలమే దేవుడికి ఇవ్వాలి. అంతేగాని తీసేసిందా అది న్యాయం కాదు కదా. దేవుడు సంతోషిస్తాడా? కనుక ఈ రోజు చెప్తున్న మాటను బట్టి జాగ్రత్తగా అందంగా తయారవ్వాలి. స్నానం చేసుకుని ఉన్న వాటిలో మంచి తట్టుకోవాలి. దేవుడి సన్నిధి ఎక్కడికంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆ విధంగా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సర్వానికి మానీయుడవు నీవేనయ్యా, మానీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికి నీవే అని యేసయ్య గారు అన్నారు. నీవు సన్మానించబడాలంటే ఆయన ఉండాలి. దేవుడు ఎప్పుడైతే నీ తోడున్నాడో, దేవుడు ఎప్పుడైతే నీలో ఉన్నాడు, దేవుడు ఎప్పుడైతే నీ మొర విన్నాడో అప్పుడు వస్తుంది సన్మానం. ఎంత చక్కగా ఉండేవే కూర అని కడుపు నిండా భర్త తింటాడు. ఏది నువ్వు చిన్న బాగా వండినా దేవుడు చేసే కార్యం అది. అప్పుడో ఇప్పుడో వేసి వండినా ఆ రుచికరంగా ఆహారం నీ భర్త నిన్ను పొగుడుతాడు. చక్కగా ఉద్యోగ భర్తలో చక్కగా చేస్తున్నావు, శుభ్రంగా ఇల్లు ఉంచుతున్నావు. ఇలాంటిది నీకు రావాలంటే ఆ దేవుడి దయ నీ మీద ఉండాలి. అంతేగాని నువ్వు ఎన్ని చేసి తలుపు బెలుపుకొని ఎన్ని చేసినా ఆయనకి నీలో మెప్పు రాదురా. దేవుడు మెప్పించితేనే మెప్పు, ఆయన మనస్సు మారిస్తేనే లేదు. ఒకవేళ నీ భార్య మనసు మార్చితేనే నీ మెప్పు. నా భర్త చాలా నిదానం, చాలా గొప్పవాడు అనేది నీకు రావాలంటే భర్త ఉండేటట్లుగా భర్త ఉండాలి, భార్య ఉండేటట్లుగా భార్య ఉండాలి. వీళ్ళందరి మధ్యలో ఎవరు ఉండాలి? దేవుడు, యెహోవా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే జరుగుతుంది అని ఇక్కడ చెప్తుందన్నమాట. దీనిని బట్టి ఆఖరిగా ఒక మాట ఉంది. ఆఖరిగా ఒక మాట యేసురాజు గారు, విస్తారమైన కృప ఉన్నవారు చేసే పనేంటి? విస్తారమైన కృప ఉన్నవారు చేసే పనేంటి అమ్మా? విస్తారమైన కృప ఉన్నవారు చేసే పనేంటి? ఆఖరి మాట 118, 15. 118, 15. నీతిమంతుల గుడారములలో అమ్మా
రక్షణ గూర్చిన సునాదనములు వినబడును. ఉత్సాహ సునాద జగము గానము. గానము వినబడును. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణాస్తము ఇప్పుడు అది కావాలి ఎవరికి? ఉదయ్ కుమారికి కావాలి. రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గానాలు ఎవరికి వస్తాయి అంటే అడవిలోనే ఉంది నా కూతురు. ఏది? పామాయిల్ చేలు చుట్టూ ఉన్నాయి కోళ్ళు. ఆయన అయితే బగారాలు గారు ఎక్కడ పోయి వెళ్ళిపోయాడు. ఏ మట్టి మేతలు వేసుకుంటా ఏమొస్తుంది రోడ్ల నుంచి? మాటలు పాటలే వస్తున్నారా లేకపోతే ఇంకేదైనా వస్తుందా? సునాద గానం. రక్షణ. నేను రక్షించబడిపోయా, నా ప్రభు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను ఆయన శరీరం తీసుకున్నాను, నేను ఆయన సొత్తు అయిపోయాను, నేను ఆయన వారసులు. నా పరలోకం అక్కడుంది, వారసత్వం ఎక్కడేముంది? ఈ పామాయిల్ తోటలో ఉంటా బంగారాజు గారితో కొన్నాడు. ఆ తర్వాత ఆయన కూడా రక్షించబడతాడు. మేమందరం కలిసి జీవితాలు. ఆ సునాద గానం, సునాద గానం. ఆ తీపి వేరు, ఆ రక్షించబడితే వచ్చే పాట తీపి వేరు, ఆ ఆశ వేరు, ఆ కోరిక వేరు, ఆ విధానంగా నడిచే నడకే వేరు. మెడదాపురం దేవుని మందిరానికి వస్తున్నారు అంటే నాది ఆ మందిరం, నేను అక్కడ రక్షణ పొందాను. ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అయ్యగారు బాగున్నారా? ఏంటి ఆ బంధం అంటే? తండ్రి కూతుళ్ళ బంధం. బాగున్నారా? విలవిల ఆడిపోతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ నాకున్నది చిన్న సంఘమే. చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఎంత ప్రేమిస్తారో నా పిల్లలు చూపులో. అది ఏంటయ్యా అంటే దేవుడిచ్చిన బంధం, దేవుడిచ్చిన బంధం. ఆ విధమైన బంధమే తండ్రి కూతుళ్ళ బంధం. ఆ బంధాన్ని బట్టే రక్షణ. అప్పుడు దేవుని రక్షణలో, దేవుని చేతిలో ఉన్న ఆయన చేయి నేను విడిచిపెట్టడం, నా చేయి పట్టుకునే ఉన్నాడు. నేను ఎక్కడున్నా పట్టుకునే ఉన్నాడు. అది దేవుడి దగ్గర మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అప్పుడు అసలు సురాల చేసాం. పాట పాడతారా? మరి ఇప్పుడు రక్షించబడ్డారు, ఏం చేశారు? చిన్నపిల్లలు అప్పుడు ఏం సండే స్కూల్కి వెళ్ళారు, ఎవరిని కలిగించినా పాట పాడుతున్నారు. ఈ రోజున మగం గారు కూడా పోయిన వారం మాట ఇచ్చింది, నేను పాడుతానని. పెద్దమ్మగా ఎప్పుడు రేపే అన్నట్ట అమ్మా. ఆ పెద్దమ్మగమ్మ గారు కూడా, ఆ కూతురు కూడా పాడతారు. ఎప్పుడు నా కూతురు ఉంటారు ఆమె కాదు, దేవమాత కూడా. వీళ్ళందరూ ఈ ఉపవాస కోరికలు అయిన తర్వాత ఆఖరిగా మరి శాఖలు ఇవ్వండి బాధ్యస్తారు ఉంటాయి అనుకుంటున్నా. ఇది ఉపవాస కోరికలు ఎప్పుడయ్యా అంటే ఆఖరి వారంలోనే, రేపు వారం కాదు, ఆఖరి వారంలోనే ఉపవాస కూటాలు ఉంటాయి. ఆ ఆఖరి వారం ముగించబడగానే శాక్రిమెంట్ ఉంటుంది. ఆ శాక్రిమెంట్కి ముందుగా గొలుసు ప్రార్థన ఉంటుంది. ఆ గొలుసు ప్రార్థన రోజున బాప్తిస్తాలు ఉంటాయి. సిద్ధపడండి. దాంట్లో ఏమైనా సిద్ధపడండి అంటే అంత చూసుకోవాలండి అంటారా? ఏం చూసుకునే పని లేదు. నీ దగ్గర ఏమన్నా ఓపుకుంటూ చరణంగా మంచి చేయగలుగుకో. ఆత్మపూర్ణంగా మందిరంలో కూర్చుని ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటుంది. ఎవరైనా రక్షణ కోరుకుంటే దానికైతే రేపు ఆఖరి వారంలో ఖచ్చితంగా బాప్తిస్తాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఆ విధంగా సిద్ధపడండి, ఆ విధంగా ఉండండి. ఈ నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గానములు వినబడతాయి. ఈ నెలలో వినబడును గాక. ఈ నెలలో రక్షణ జరుగును గాక. సువార్త సహవాస సంఘం మరికొంతమందితో నిండి ఉండును గాక. దేవాది దేవుడే ఉపవాస కూడికలు జయప్రదం చేయను గాక. కుటుంబం అంతా కలిసికట్టుగా ఒకే కుటుంబం అవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్.